మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మామూలుగా మీన్ స్పోర్ట్స్లోని రాజకీయ జోక్యం లేకుండా చూస్తామని చెప్పేసి మీరు అయితే అన్నారు. సో ఆ విధంగా మీరు ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నారు? ముఖ్యంగా ఒకటే అండి, స్పోర్ట్స్ మెన్స్ అందరికీ ప్రభుత్వాల తరపున రావాల్సిన అవకాశాలు ఏమైతే ఉన్నాయో అవకాశాలను కల్పించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ మినిస్టర్గా నేను ఆటగాళ్ళందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా, మీలో ఉన్న నైపుణ్యతను వెలికితీసేదానికి ఏ విధమైన అవకాశాలు వచ్చినా ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్థికపరమైన సమస్యలున్నా ఇంకా ఏ విధమైన శిక్షణ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే రేపు ఆటల్లో ప్రోత్సాహకరంగా ముందుకెళ్తామో ఆ విధంగా తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సార్ అంటే కమింగ్ టు ద పార్ట్, అంటే స్టేడియంస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా అన్నారు, గ్రౌండ్స్ అవి. సో వాటి మీద ఎటువంటి దృష్టి తీసుకుంటారు? మీ అందరికీ తెలుసు, మనది కొత్తగా రాష్ట్ర విభజన తర్వాత క్రీడాపరంగా ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. గత 5 సంవత్సరాల్లో అయితే ఇంకా తెలుసు ఏ విధమైన ప్రోత్సాహం లేదు. ఇప్పుడు రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు ఒక అజెండాతో పనిచేస్తున్నారు. ఏ శాఖలు అయితే మా కేటాయించారో ఆ శాఖాపరంగా ఏ విధంగా చర్యలు చేపడితే నైపుణ్యత కలిగిన శిక్షణ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించగలుగుతామో అలాంటి వారిని వెలికితీసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఏ విధమైన ఆర్థిక వనరులు వాళ్ళకు కల్పించాలో అవన్నీ కల్పిస్తాం. గ్రామ స్థాయిలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి అలాగే మామూలుగా డిస్ట్రిక్ట్ స్థాయి వరకు అలాగే స్టేట్ స్థాయి వరకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాగ ప్రోత్సహించాలో ఈ ప్రభుత్వమే వాళ్ళ చైతన్యపరిచి ముందుకు తీసుకొని పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.